అమెరికా సుప్రీంకోర్టులో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జన్మతః పౌరసత్వం లభించడంపై పరిమితులు విధిస్తూ ఆయన జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణతో పాటు మరికొన్ని ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించేలా ఆ ఉత్తర్వు ఉందని స్పష్టం చేసింది. 5-4 మెజారిటీతో కీలక తీర్పును వెలువరించింది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానంటూ ట్రంప్ పలుమార్లు చెప్పుకొచ్చారు. దేశ అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే జన్మతః పౌరసత్వానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. అక్రమంగా లేదా తాత్కాలికంగా అమెరికాలో ఉంటున్న వ్యక్తులకు జన్మించే పిల్లలకు తమ దేశ పౌరసత్వం దక్కదని పేర్కొన్నారు. ఆయన విధించిన పరిమితులను ఇప్పటికే పలు దిగువ కోర్టులు అడ్డుకున్నాయి. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ అవి అమల్లోకి రాలేదు. సో అమెరికాలో జన్మించే వారంతా తమ దేశ పౌరులేనని తాజాగా ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ట్రంప్కి ఏ విధంగా గట్టి షాక్ తగిలిందని అర్థం చేసుకోవాలా? సుప్రీంకోర్టు తీర్పును ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టేనా? సో మాట్లాడదాము. విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి పుల్లారావు గారు. అమెరికాలో పుట్టిన వాళ్ళందరికీ కూడా జన్మతః కూడా అక్కడ పౌరసత్వం లభిస్తుంది అంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైతే కూడా ట్రంప్ అంటే పలుమార్లు కూడా ఆయన చెప్పారు వాళ్ళగా వాళ్ళకి ఏంటి మంచిది అని ఇక్కడ మనం అందరం దాని మీదే బేస్ అవుతున్నాం కాబట్టి అదొకటి. భారతీయులు కూడా ఈ చట్టాన్ని చాలా మంది అడ్వాంటేజ్ తీసుకున్నారు అని బయటకు వచ్చింది. లక్షల మంది. రెండోది ఏంటంటే ఇది 1865లో తీసుకొచ్చింది. అక్కడ ఉన్న స్లేవ్స్ అప్పుడు ఎవరైతే ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి 200 సంవత్సరాల క్రితం స్లేవరీ అంటే వెట్టి చాకరీ అంటారా ఇంకేమంటారు వంశం ఇవన్నీ చేసే వాళ్ళకి ఈ దేశానికి వెళ్తారంటే సిటిజన్షిప్. అది తప్పకుండా ఈవేళ 200 సంవత్సరాల తర్వాత కూడా అది ఈ 10 సంవత్సరాల్లో ట్రంప్ బయటకు వచ్చాక పాలిటిక్స్లో ఇది పెద్ద డిమాండ్ అవుతా ఉంది. ఇది వాళ్ళ మన వ్యూ ప్రకారంగా ఇది సుప్రీంకోర్టు చేయటం సెట్ బ్యాక్ ట్రంప్కి మంచిది. ట్రంప్ వ్యూ ప్రకారంగా ఇది మంచిది కాదు. ఇంకోటి కూడా బ్యాలెన్స్ గా చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలో ఇలాంటి చట్టం ఏ దేశం జర్మనీ కాదు, ఇంగ్లాండ్ కాదు, ఐస్లాండ్ కాదు, ఆఫ్రికా కాదు, ఎక్కడ లేదు భారతదేశంతో సహా. సో ఇది ఛాలెంజ్ రావటం అక్కడ ఉన్న ప్రజలు అందరూ ఆలోచిస్తున్నారు. చాలా మంది తీసేయాలని ఎవరైతే అక్కడే ఉన్నారో 100 సంవత్సరాలు బట్టి 50 సంవత్సరాలు బట్టి ఫ్యామిలీలు అక్కడికి 100 సంవత్సరాలు గ్యారంటీగా ఆ ఫ్యామిలీలో ఇది తీసేయాలని ఉన్నారు. కానీ ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆప్ చేసి దానికి నిన్న ట్రంప్ ఏమన్నాడంటే వాళ్ళ స్పీకర్ కూడా పార్లమెంట్కి ఇది చట్టం పాస్ చేస్తే సుప్రీంకోర్టు అన్నది చట్టంలో ఏమి లేదు అని. సుప్రీంకోర్టు ఏమన్నది ఇది ట్రంప్ చెప్పే పని చట్టంలో అలాగే లేదు. చట్టంలో క్లియర్గా ఎవరైతే ఇక్కడ పడతారో వాళ్ళకి పౌరసత్వం లేదు. ఆ చట్టం మార్చమన్నాడు ట్రంప్. అది మారుస్తారా మార్చగలరా కూడా. సుప్రీంకోర్టులో 99 మెంబర్లు ఉన్నారు జడ్జి. దాంట్లో సాధారణంగా 6 జడ్జెస్ ట్రంప్ విధానాల్లో ఉంటారు, 3 వ్యతిరేకం. కానీ ఈసారి ట్రంప్ అపాయింట్ చేసిన ఒక జడ్జి ఆ పక్కన వెళ్ళిపోయింది. ట్రంప్ ఆమె మీద ఎన్నో ఆశలు పెట్టుకునేవాడు. ఆవిడ ఇలాగా 45 సంవత్సరాలే, ఇంకో 40 సంవత్సరాలు ఉంటుంది, 45 సంవత్సరాలు సుప్రీంకోర్టులో మెజారిటీ మారిపోతుందా, ఇంకో అవకాశం వస్తుందా 2 జడ్జెస్ వేయటానికి? వస్తే ఆయన మళ్ళీ తీసుకొస్తాడు. ఇది ఆగుతుందా ఆగదని చెప్పను, కానీ ఈ కాంట్రవర్సీ నడుస్తూ ఉంటాయి. ఇది భారతదేశానికి మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం మొత్తం ప్రపంచం అంతా అక్కడ మన ఎన్ఆర్ఐస్కి మంచిదా చెడ్డదా చూస్తాం. మన ఎన్ఆర్ఐస్కి ఇది ఎంతమందికి ఉపయోగపడుతుంది? 3 లక్షల మంది. కానీ మిగతా దేశాల నుంచి వచ్చిన 1 కోటి మంది, 2 కోట్ల మంది, 3 కోట్ల మంది వచ్చారే. బేబీ విలేజెస్ అని ఉన్నాయి, మీకు తెలుసా? గూగుల్ చేసి చూడండి. కాలిఫోర్నియాలో పిల్లల ఊరు చైనా నుంచి వచ్చి తల్లిలు 6 నెలలు అక్కడే ఉంటారు, పిల్లలు పుట్టాక వెళ్ళిపోతారు. బేబీ విలేజెస్. అది ఎవరికి ఇష్టం వస్తుంది? ఎవరో మీరు వెళ్ళారు, పని చేసుకోవడానికి వెళ్ళారు, మీకు పిల్లలు పుట్టారు ఉంటున్నారంటే యాక్సెప్ట్ చేస్తారు. ఒక ఆర్గనైజ్డ్ ఎంట్రీ చేస్తున్నారంటే ఎవరు సహిస్తారు? ఎవరికి నొప్పి? ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆప్ చేసింది ట్రంప్. కానీ ఇది బ్యాక్గ్రౌండ్. భారతదేశం నుంచి కూడా చాలామంది వెళ్ళారు, చక్కగా టూరిస్ట్ వీసాల మీద దాని మీద వెళ్ళారు, కన్నారు, వాళ్ళ సిటిజన్షిప్ తెచ్చుకున్నారు, పోయారు.
వాళ్ళ భయం ఇప్పుడు. తర్వాత ఇంకో ప్రశ్న కూడా ఈవేళ మీడియాలో వచ్చింది, అమెరికన్ మీడియాలో. అంత సింపుల్గా ఇంకా ఈ బేబీ విలేజెస్కి వస్తారా, రానేస్తాడా ట్రంప్, అది చూడాలి. అది ఎలాగో ఆగిపోయింది. ఆ వీసాలు లేకుండా వచ్చేయటం, కూర్చోటం. ఉన్న వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో H1B వీసాస్ మీద, స్టూడెంట్ వీసాస్ మీద తప్పకుండా అడ్వాంటేజ్ తీసుకుంటారు. అందువల్ల ఇది ఒక పెద్ద ఇంపాక్ట్, సెట్ బ్యాక్ మీరు అన్నట్టుగా ట్రంప్. కానీ ఇది ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వెనకాల ఆలోచన. ప్రపంచం అంతా మన సొంతానికి చూసుకుంటే ఆర్గ్యుమెంట్ వేరు. ప్రపంచం మనకి ఎలా ఉన్నది, అమెరికా అంటే రోజుకి 5 లక్షలు 2 లక్షలు 5,000 వీసాలు ఇచ్చేసి వెళ్ళిపోయి అక్కడ మొత్తం తెలంగాణ ఆంధ్ర ఖాళీ అయిపోయి అక్కడ వెళ్ళి ఉంటే చాలా మంచివాళ్ళు. అదే సాగదు. ట్రంపే కాదు, ఒబామా కూడా ఎక్కువ చేశాడు ఇలాగ. ఒబామా అల్లరి చేశాడు, కానీ వాడు స్టైలిష్గా చేశాడు, స్మూత్గా చేశాడు. భారతీయులకు ఎక్కువ దెబ్బ కొట్టింది ఒబామా. ఒబామా చేసేదేంటి, H1B వీసాస్కి అన్ని అడ్డాలు పెట్టేవాడు సైలెంట్గా. ఒకసారి రిజెక్ట్ చేయి 6 నెలలకి ఆ వీసా క్యాన్సిల్ అయిపోతుంది, వాళ్ళు తెచ్చుకోరు కదా చేసి. రెండోది ఏం చేశాడు, ప్రపంచం అంతా కోటా ఇచ్చాడు. మెరిట్ బేస్డ్ వీసాస్ కాదు, కోటా. H1B వీసా ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్ సంవత్సరానికి 400 మంది 500 మంది అప్లై చేస్తారు. భారతదేశంలో 5 లక్షల మంది అప్లై. వాళ్ళ కోటాకి అందరూ ఎవరైతే అప్లై చేస్తారో వచ్చేసేది. ఒబామా ఏం చేశాడు, ఇట్లాంటి దేశాలకి, ఆఫ్రికన్ దేశాలకి ఎంట్రన్స్ ఇవ్వాలి మన దేశంలో అది ఇచ్చేది. భారతదేశానికి ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుందని తగ్గించి. అంటే పుల్లారావు గారు, ఇప్పుడు అమెరికా చట్టాలు ఏం చెప్తున్నాయి, అండ్ జనరల్గా కూడా ఎక్కడైనా కూడా మనం తెలంగాణలో కూడా చూసుకున్నా, ఎక్కడైనా కూడా ఫస్ట్ అక్కడ ఉన్న స్థానికులకే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ అంటే వీళ్ళకి అవకాశాలు పోతున్నాయి అంటూ కూడా ఎక్కడైనా కూడా జరిగేది. సో అక్కడ ట్రంప్ కూడా అదే దాన్ని కూడా తీసుకొచ్చాడు. ఎక్కువగా కూడా వేరే వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఎక్కువ జన్మతః వాళ్ళకి పోస్తుండడం వల్ల అది అమెరికాకి చేటంటూ కూడా ఆయన అభిప్రాయపడుతున్నాడు. బట్ సుప్రీంకోర్టు దాన్ని ఆయన ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపడుతూ కూడా ఈరోజు ఒక తీర్పు ఇచ్చింది. బట్ అక్కడ ప్రజల నుంచి కూడా ట్రంప్ నిర్ణయానికి పట్ల కూడా కొంత మేబీ పాజిటివిటీ ఉండొచ్చు. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం అంటే ఎట్లా అక్కడ అదొకటి వెళ్ళబోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నవంబర్లో రాబోతున్నాయి. అదొకటి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది? ట్రంప్ తప్పనేం చెప్పట్లేదు సుప్రీంకోర్టు నిర్ణయం. ఆ 1860-66లో వచ్చిన చట్టం అమెండ్మెంట్ పౌరసత్వం ఉన్నది, ఆ కాంగ్రెస్ పాస్ చేసినప్పుడు దాంట్లో మార్పు లేదు కాబట్టి ఆ చట్టం అక్షరాల మీద మేము వెళ్తున్నాం. ఆ చట్టం దానికి అమెండ్మెంట్ లేదు, మార్పు లేదు, మీరేం మార్పు తేలేదు, అలాగే ఉన్నది. సో మేము మార్చడానికి విధానం లేదని సింపుల్గా కొట్టేశారు. ఓకే. రెండవది, ట్రంప్కి ఎలక్షన్లో ఏముండదు, ట్రై చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, చేయవలసినంతా చేస్తున్నాడు. కోర్టు వ్యతిరేకంగా ఉన్నది, వాళ్ళ పార్లమెంట్ వ్యతిరేకంగా ఉన్నది. ఆయన సపోర్టర్స్ అందరూ ఆనందపడుతున్నారు ఆయన కూడా. అందువల్ల ఆయనకి నష్టం ఏం లేదు, ఆయనకి లాభం వద్దును కానీ నష్టం లేదు. సుప్రీంకోర్టు ఆయన పక్కన వెళ్తాదని ఆయన అనుకోడు. ఎందుకంటే ఈ ప్యూర్గా లా మీద వెళ్తారు, లా మీద వెళ్తే ఏమవుతుంది, లా ప్యూర్గా ఒక 3 జడ్జెస్ 6లో వాళ్ళు లా మీద కాదు వేరే కారణాలు వెళ్ళాడు. ట్రంప్ చేసింది కరెక్టే, ఆ రోజు పరిస్థితి వేరు, ఈవేళ పరిస్థితి వేరు, ఆ రోజు చట్టం అర్థం అది, ఈవేళ వర్తించుదని వాళ్ళు రాశారు. సో ట్రంప్కి నష్టం లేదు, ట్రంప్ దీంతో ఆగడు, ట్రంప్ ట్రై చేస్తాడు, ఇంకా బిగిస్తాడు. ప్లస్ అవుతాడో లేదా మనం జ్యోతిష్యం చెప్పలేం, కానీ ప్రయత్నాలు ఆప్చి ఒక బెదురు మాత్రం వచ్చింది అందరిలో. వీసాలు ఇవ్వట్లేదు, కట్ ఆఫ్ అయిపోయింది, స్టూడెంట్ వీసా తగ్గిపోయారు, H1B వీసాస్ తగ్గిపోయారు, 50% తగ్గిపోయిందంతా. సో మార్పు తెచ్చేది కదా వాడు, అది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ అండి పుల్లారావు గారు.